ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేసిన నేరం ఒప్పుకోకపోతే ఒప్పించే ప్రయత్నంలో ఇలాంటివన్నీ కామన్. నేరం రుజువు కాకుండా విచారణ కోసం తీసుకొచ్చిన ప్రతివాడు నేరస్తుడైపోడు. నేరం రుజువయ్యే వరకు అతన్ని నేరస్తుడని అనకూడదు. అలా అనడం కూడా నేరమే. మరి మిమ్మల్ని ఏం చేయాలి? కౌశికి గారు, మీ బాబాయ్ విషయంలో తప్పు జరిగింది. ఆయన్ని మేము కొట్టలేదు, జస్ట్ విచారించామంతే. ఒంటి నిండా వాతలు వచ్చేలా కొట్టి మళ్ళీ కొట్టలేదని చెప్తున్నారు. అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? మీరు కొట్టకపోతే మరెవరు కొట్టారు? మీరు కొట్టకపోవడం ఏంటి జేడి? కేడీ నువ్వు కలిసే కదా అరెస్ట్ చేశారు. నేను డీల్ చేస్తాను అంటే నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి అని నన్ను బయటికి పంపించారు. త్రిపాఠి గారు, చేసిందంతా చేసి ఇలా అబద్ధాలు చెప్పకండి. ఎవరు చేస్తే ఏంటి? మీ పోలీసులే కదా ఇదంతా చేశారు. మిమ్మల్ని కొడితే తెలుస్తుంది ఆ నొప్పేంటో. కేడి, జేడి నో జేడి. అమ్మా కౌశికి, వాళ్ళకంటే బుద్ధి లేదు. మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? తమ్ముడిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాం, తీసుకొని వెళ్దాం. వాళ్ళ పాపన వాళ్లే పోతారు. ఇదేదో సవ్యంగా వెళ్ళిపోతున్నట్టుంది. దీన్ని ఎలాగైనా పెద్ద చేయాలి. సార్, మీ తమ్ముడు హత్యారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి. మా కస్టడీలో నుంచి తీసుకెళ్లడం కుదరదు. ఇంకా విచారణ పూర్తవ్వలేదు. మీ మీద మాకు నమ్మకం లేదు. ఏదైనా ఉంటే మా ఇంటికొచ్చి విచారణ చేసుకోండి. అలా కుదరదు కౌశికి గారు. కుదురుతుంది. మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయద్దు. అయినా తప్పు చేసిన వాళ్ళతో డిస్కషన్ ఏంటి జేడి? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకుందని ఈవెంట్ కూడా అరెస్ట్ చేస్తే సరిపోతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయెత్తడం చట్టరీత్యా నేరం. రూల్స్ మాట్లాడుతున్నారు కదా, మీకు బాగా తెలుసు అనుకుంటాను. కానిస్టేబుల్స్, ఈవెంట్ని కస్టడీలోకి తీసుకోండి. అడ్డొస్తే వీళ్ళను కూడా అరెస్ట్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.